ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ సీమోను పేతురు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో వారు అనే మాట కూడా చూస్తున్నాం. అంటే వారు ఆయనతో మాట్లాడారు. ఎవరా వారు? ఆయనతో పాటు ఇంకెంతమంది ఉన్నారు ఈ సందర్భంలో అని మనం చూసినట్లయితే, మరి మొదటి 2 వచనాలను కూడా మనం గమనించినట్లయితే 2వ వచనంలో ఇంకా ఒక 6 మనము చూడగలము. ఆయనతో పాటు ఉన్నటువంటి యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు. ఒకరు దిదుమ అనబడే తోమ ఉన్నారు. ఇంకొకరు గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలు ఉన్నారు. జెబెదయి కుమారులైన యాకోబు, యోహాన్లు ఉన్నారు. మరి 2 శిష్యులు ఉన్నారు. ఈయనతో పాటు మరి 6 మనుషులు, మొత్తం 7 మనుషులు ఇక్కడ మరి చేపలు పట్టబోదునని పేతురు అన్నప్పుడు ఈ 6 కూడా మేమును నీతో పాటు వస్తాము అన్నారు. వీళ్ళు యెరూషలేములో ఉన్నారు ఇంతకుముందు. మరి ఇప్పుడు గలిలయకు వచ్చారు అంటే యేసు ప్రభువుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా వీళ్ళు గలిలయకు వచ్చారు. ఆయనను మరి మీట్ అవ్వటానికి, ఆయనను కలుసుకోవటానికి. ఎందుకంటే యేసేనే తన దూత చేత చెప్పించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం 7వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఈ మాట దూత తెలియజేసింది. మరి 10వ వచనంలో కూడా చూసినట్లయితే, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. అంటే దూత మరియు పునరుత్థానుడైన యేసు ప్రభువుల వారు ఒకే వార్తను తెలియజేశారు. వీరు గలిలయకు వెళ్ళాలి, అక్కడ యేసు ప్రభువుల వారి యొక్క ప్రత్యక్షతను, వారు పునరుత్థాన ప్రత్యక్షతను చూస్తారు అని. మరి అదే ప్రకారంగా ఆ మాటలకు లోబడి వీరు మరి గలిలయకు వచ్చినప్పుడు మరి పేతురుకి ఎందుకు ఆలోచన వచ్చిందో, వారి మనసులలో ఏముందో మరి మనము ఆలోచన చేసినట్లయితే కొంత ఊహాగానము. ఎందుకంటే ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుల వారితో వాళ్ళు కలిసి ప్రయాణాలు చేశారు, కలిసి భోజనం చేశారు, ఆయన యుద్ధ కూర్చొని బోధలు విన్నారు, ఆయనతో కలిసి జీవించారు, ఆయన సన్నిధిని అనుభవించారు. మరి ముఖాముఖి మాటలు, ఆయన ప్రేమను వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కానీ సిలువ వేయబడి, సమాధి చేయబడి, పునరుత్థానుడైన తరువాత వారి పరిస్థితి కొంచెం గలిబిలిగా అనిపిస్తున్నది. అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. యేసు ప్రభువుల వారు ప్రత్యక్షమైన వెంటనే మరి ఆయన వెళ్ళిపోవటం, కనపడి ఆయన వెళ్ళిపోవటం, వారితో ఉండలేనటువంటి అనుభవం. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంత వారు అయోమయానికి గురై ఉంటారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటారు. అయితే ఈయన ఎందుకు చేపలు పట్టడానికి వెళ్తాను అంటున్నప్పుడు, మరి ఒకవేళ వారి యొక్క తాత్కాలికమైనటువంటి అవసరం తీర్చుకోవడానికి కావచ్చు. ఇంతకుముందు అయితే యేసు ప్రభువుల వారితో వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వారి అవసరతలు మరి రకరకాల వ్యక్తుల ద్వారా తీర్చబడింది. లూకా సువార్తికుడు 8వ అధ్యాయంలో ప్రస్తావించాడు. కొంతమంది స్త్రీలు, సంపన్న కుటుంబానికి చెందిన స్త్రీలు, ఇంకొంతమంది స్త్రీలు వారి యొక్క స్తోమతను బట్టి, వారి యొక్క తలాంతులను బట్టి వీరి యొక్క అవసరతలను మరి తీర్చి ఉపచారం చేసినట్టుగా చూస్తున్నాము. ఇంకా మరి బేతనియాలో చూసినట్లయితే వారి స్నేహితులు ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ రీతిగా వీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రకంగా యేసు ప్రభువుల వారి ద్వారా వచ్చేటువంటి సప్లైస్ తో వీళ్ళ యొక్క అవసరతలు మరి తీర్చబడినవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, కానీ వీరితో ఇంతకు ముందు ఉన్నటువంటి విధానంలో మరి లేరు. మరి అందు నిమిత్తం ఏమన్నా పేతురుకు ఆలోచన వచ్చిండొచ్చు. ఎందుకంటే మాకు తెలిసిన వృత్తే కదా, ఏదో ఒక సాయంకాలం వెళ్ళి మరి ఆ చేపలు పట్టుకొని వచ్చినప్పుడు కొంత అవసరతలు తీర్చుకోవచ్చు అనే ఆలోచన ఏమైనా వచ్చి ఉందేమో, అందుకే వెనుకకు తిరిగి వెళ్తున్నారు. అంటే చాలా మంది ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జాలరులే. అంటే యేసు ప్రభువుల వారి యొక్క శిష్యులలో ఉన్న వాళ్ళు చాలా వరకు జాలరులనే ఆయన ఎన్నుకున్నట్టుగా మనం అర్థం చేసుకోగలము. మరిద్దరు శిష్యులను కూడా ఉన్నది, వారి యొక్క పేరు లేదు. మరి వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే, మరి చాలా మంది
దేవుని బిడ్డలు అనామకుల వలె పేరు లేకుండా మరి వారు హిడన్ గా అంటే దాచబడిన పరిస్థితుల్లో ఉన్నారు. అంటే వీరందరూ కూడా మరి పరిశుద్ధులకు అనేకమైనటువంటి నమ్మకమైన అనేక మంది ఆత్మలకు వీరు సాదృశ్యంగా ఉన్నారు. వీరు చేసినటువంటి మంచి క్రియలు మరి రికార్డు కాలేదు, లేదా వీరి యొక్క పేర్లు కూడా రికార్డు కాలేదు. అంటే అనేక మంది మరి తెరచాటు భక్తులు యేసు ప్రభువుల వారి యందు నమ్మకం ఉంచిన వారందరికీ కూడా వీరు సాదృశ్యంగా ఉండి ఉంటారు. అయితే ఇక్కడ మరి పేతురు మాటను అనుసరించి వీరందరూ కూడా ఆ సాయంకాలం దోణి ఎక్కి సముద్రంలో మరి వలలు వేశారు. కానీ రాత్రి అంతా కూడా ఎంతో అనుభవం ఉన్న జాలర్లు రాత్రంతా కూడా శ్రమ పడ్డారు. ఒక్క చేప కూడా పడలేదు. వీళ్ళకు మరి నిరాశ వచ్చేసింది. ఒకవైపు ఆకలి, ఇంకోవైపు అలసట, ఇంకోవైపు నిరాశ, ఇంకొక వైపు నీరసము. మరి ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఉంటారు. అదేంటి చాలా ఈ 3.5 సంవత్సరాలలో సరస్సు చాలా మారిపోయింది. అప్పుడు మనం వెయ్యగానే చాలా చేపలు పడేటివి, ఇప్పుడేమో పడడం లేదు. మరి ఏంటి ఇలా పరిస్థితి మారిపోయిందని మాట్లాడుకొని ఉంటారు. కానీ వాళ్ళు నిరాశకు మాత్రం లోనై ఉంటారు. ఒక చాలా అలసిపోయి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు పడినటువంటి శ్రమకు మరి ఫలితం దక్కలేదు. కానీ యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే మనం కింది వచనాలలో చూస్తే యేసు ప్రభువుల వారు చెప్పిన మాటకు లోబడి వలను వేసినప్పుడు మరి వాళ్ళు విస్తారమైన చేపలు పట్టినారు. అంటే మన జీవితాలలో కూడా చాలా సార్లు మనము సొంతంగా ఆలోచించుకొని, సొంతంగా నిర్ణయాలు తీసుకొని, మన సొంత ప్రణాళికల ప్రకారము మనం పనులు చేసినప్పుడు మనకు కూడా చాలాసార్లు రిజల్ట్స్ రావు, ఫలితం దక్కదు. ఎంతో నిరాశ వస్తుంది, ఎంతో నిస్పృహ వస్తుంది. మరలా మరలా చెక్ చేసుకుంటుంటాము మనం చేసినటువంటి పనిలో ఎక్కడైనా పొరపాటు జరిగిందా, కరెక్ట్ టయానికి వెళ్ళామా, కరెక్ట్ సమయానికి మనం చేరుకున్నామా, అక్కడ సరి అయిన విధానంలో మాట్లాడినామా, బడ్జెట్ సరిగ్గా ఉందా లేదా, ఎన్నో విషయాలు మనము రీఇవాల్యుయేట్ చేసుకుంటుంటాము. ఎక్కడ పొరపాటు దొరలదు, బట్ స్టిల్ మనకు ఆ ఫలితం మాత్రము రాలేదు. ఎందుకు? యేసు ప్రభువుల వారి యొక్క జోక్యం అక్కడ లేదు. యేసు ప్రభువుల వారి యొక్క ఇంటర్ఫియరెన్స్ అక్కడ లేదు. యేసు ప్రభువుల వారు అక్కడ కలగ చేసుకోలేదు. ఆయన లేకుండా మనం వెళ్ళిపోయాము, ఆయన చిత్తం లేకుండా మనం వెళ్ళాము, మనం పనులు జరిగిస్తున్నాము. తెలిసిన పనే కదా, ఎంతో అనుభవం ఉన్న పని కదా, మనం అలవోకగా చేయగలము. ఇది మన వృత్తి, జన్మతో మనం చేస్తున్నాము, పుట్టుకతో మనం తెలిసిన పని అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనకు ఉంటుంది కొన్నిసార్లు. అది కూడా మనల్ని వెనుకకు నెట్టేసుకుంటుంది. సో ఇక్కడ మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి జాలరులు, పుట్టుకతో తెలిసినటువంటి విద్య, కానీ యేసు ప్రభువుల వారి యొక్క పర్యవేక్షణ కానీ, యేసు ప్రభువుల వారి యొక్క ఇంటర్ఫియరెన్స్ కానీ అక్కడ లేదు. కానా వివాహంలో కూడా ఆయన ఇంటర్ఫియర్ అయినందుకే అక్కడ కొరత తీర్చబడింది. బెతెస్దా అనే కోనేరు దగ్గర స్వస్థపరచగోరుతున్నావా అన్నప్పుడు మరి ఆ వ్యక్తి యేసు ప్రభువుల వారు అక్కడ ఇంటర్ఫియర్ అయినందుకే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చింది. పుట్టు గుడ్డివాడు కూడా యేసు ప్రభువుల వారే మొదట కలుగజేస్తున్నాడు. మన జీవితాల్లో ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎంత శ్రమ పడినా మరి ఫలితం దక్కడం లేదు, ఎంత కష్టపడినా మేము ఫలితాన్ని చూడలేకపోతున్నాము. ఎప్పుడు మాకు నిరాశ, నిస్పృహలు, మరి నిరుత్సాహమే మిగులుతున్నదని అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే యేసు ప్రభువుల వారిని ఇన్వాల్వ్ చేద్దాము, యేసు ప్రభువుల వారికి ఇన్ఫార్మ్ చేద్దాము, యేసు ప్రభువుల వారిని ఇంటర్ఫియర్ అవ్వమని అడుగుదాము. ఖచ్చితంగా ఆయన అద్భుతాన్ని జరిగిస్తాడు. మనం ఊహించలేని విధంగా అద్భుతాన్ని జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చిందాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఒకవేళ వాళ్ళ జీవితాలలో కూడా మేము పడిన శ్రమకు ఫలితం దక్కడం లేదు అనేటువంటి నిరాశ, నిస్పృహలో ఉన్నట్లయితే దయచేసి ప్రభువా వారి జీవితాల్లో మీరు ఇంటర్ఫియర్ అవ్వండి. ప్రభువా, మీరు వారి జీవితాల్లో వారు ఊహించని రీతిలో అద్భుత కార్యం జరిగించుట ద్వారా వారికి సక్సెస్ దయచేయమని, వారు పడిన శ్రమకు ఫలితాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.